అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏ మైక్ పెట్టి అన్న నేను ఎన్ని మళ్ళీ మాడతా ముందల మైక్ అరేనా మాట్లాడినబ్బా మీరు అందరూ మా మిత్రులు కొంచెం ఏంటమ్మా మైక్ కింద ఆఫ్ ద రికార్డ్ మాట్లాడండి. అలా 10 రోజులు అయింది ఎన్నికలు అయ్యి ఇంకా మేము ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. అది వారం జరుగుతుంది. ఇప్పుడంతా వేరే పనుల్లో బాబు గారు మమ్మల్ని బిజీ పెట్టారు. ఆల్రెడీ అన్నీ ఒక్కొక్కటి సమీక్షిస్తున్నాం. డిపార్ట్మెంట్ వారిగా నేను కూర్చుంటాను, అన్నీ రివ్యూ చేస్తాను. దాని తర్వాత నేను స్పందిస్తాను. ప్రధానంగా నేను చెప్పింది, నేను డీజీ గారిని కలిసాను, హోంమంత్రి గారిని కలిసాను, ఐజీ ఆఫ్ ద రికార్డ్ ఐజీ గారిని కలిసాను, అందరినీ కలిసాను, డిఎస్పీ గారు కలిసారు, సిఐ గారు కలిసారు, ఎస్ఐ గారు కలిసారు. మొదటి 100 రోజులు గంజాయికి చెక్ పెట్టమని నేను క్లియర్గా చెప్పాను. పోలీసులు ఎవరు నా బందోబస్తు నా డ్యూటీకి నేనేదో ఊర్లోకి వస్తే మీ ఎవరు రావాల్సిన అవసరం లేదు. మీరు ప్రజలకు సేవ చేయండి, ప్రజలతో ఉండండి. నాకు మొదటి 100 రోజుల గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక్కడనే కాదు రాష్ట్రం మొత్తం కూడా చేయాలి. ప్రత్యేకంగా మంగళగిరి ప్రజలు నేను హామీ ఇచ్చాను, చెక్ పెట్టండి, నేను ఆదేశాలు జారీ చేస్తాను జరిగింది. ఓకేనా? హాయిగా ఆన్ ద రికార్డ్ అంటే హాయి కెమెరాలు నేను మాడుతున్నాను. 12 రోజులుగా 3 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా పార్టీ చంపింది. దానికి సమాధానం చెప్పమనండి. తుమ్మపూడి మంగళగిరిలోనే మైనార్టీ సోదరుల్ని వైకాపా నాయకుడు చంపాడు. బ్యాట్ పట్టుకుని కొట్టి చంపేశాడు. వాళ్ళు మా కార్యకర్తలు చంపి ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని ప్రశ్న అడుగుతున్నారు? ఏమో ఈరోజు కూడా తాడిపత్రిలో మా కార్యకర్తను చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా. మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి, నేను ఇష్యూ చేయట్లా. లేదు నాకు 2 నిమిషాలు చెప్తున్నా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడండి వైకాపా కార్యకర్త ఎవరు దెబ్బ తగిలింది, ఎవరిని చంపాము? ఒక్కడి జోలికి వెళ్ళాం మేము. వాళ్ళు 3 మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం కరెక్ట్ కాదు. మీరు మొత్తం చూడలే, ఇంకా చాలా ఉందని. ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు. ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. థ్యాంక్ యూ. నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీస్ సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి హోంమంత్రి గారిని కూడా కలిసి నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అయినాయో నేను చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడతా అన్నారు, సభ్యుతో రివ్యూ చేస్తా అన్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజులు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. 10 రోజులు కూడా అవ్వలేదు స్వామి. 10 సంవత్సరాలుగా పనిచేసిన శాసనసభ్యుడిని అడగాలి ఏం చేశారు. 10 రోజులు అవన్నీ లోకేష్ని అడిగితే ఎట్లా స్వామి? నాకు 5 సంవత్సరాలు గెలిపించారు. ఫస్ట్ భూములు దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూముల్ని రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూ హక్కు కల్పించాలి మొదటిగా నేను హామీ ఇచ్చే దానికి కట్టుబడినా. డ్రైనేజు, రోడ్లు ఏర్పాటు చేయాలని నేను గతంలో నేను హామీ ఇచ్చాను, ఏర్పాటు చేస్తాను. ఇంతేకాకుండా స్వర్ణకారులకి ఇక్కడ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను, ఆ హామీకి కట్టుబడినా. దాదాపు ఒక 10 కీలకమైన హామీలు ఇచ్చిన వ్యక్తి మీ లోకేష్. తప్పనిసరిగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాను. ఇంకా శాసనసభ్యుడిగా ఇంకా మేము ప్రమాణ స్వీకారం చేయలేదు, అది ఈ వారం జరుగుతుంది. ఇంకా నేను రివ్యూలు చేయలేదు. ఎంటీఎంసీ కానివ్వండి, ఇతర ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ, వ్యవసాయ శాఖతో కానీ సిబ్బందితో ఇంకా నేను రివ్యూ చేయలేదు. ఆల్రెడీ మంత్రులుగా ఉన్న నారాయణ గారికి నా కోరికలు, అంటే మంగళగిరికి మీరు ఏం చేయాలనే దానిపైన నా కోరికలు ఆయనకి పంపిస్తాను జరిగింది. కొలుసు పార్థసారథి గారు హౌసింగ్ మంత్రి వర్యులు నేను నిన్న కలిశాను. ప్రత్యేకంగా మంగళగిరికి పెద్ద చూపు చూడాలి. 91,413 ఓట్లతో నన్ను గెలిపించారు. ఆ బలంతో మీ ముందర నేను నుంచుంటున్నాను. సో హౌసింగ్ విషయంలో మీరు సాచ్యురేషన్ మోడ్లో మంగళగిరి ప్రజలకి చేయాలని ఆయన కోరటం జరిగింది. ఆయన కూడా అనుకూలంగా స్పందించారు. మీకు కంపట్లేదా? ఓకే, గుడ్. మేము మా పని మేము చేసుకుంటూ వెళ్తాం. ముందు మీరు చూస్తారు. అంటే ఇది 3వ రోజు, కొంచెం టైం పడుతుంది. రోజుకి దాదాపు 500. నేను మంగళగిరిలో ఏర్పాటు చేసుకున్నాను. పొద్దున్న 8 నుంచి 9 గంటల వరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకోవాలి. ఏదో పార్టీ అధికారులే కాకుండా ప్రజలు కూడా నేరుగా కలవాలని పొద్దున 8 నుంచి 9 గంటల వరకు స్ట్రిక్ట్గా నేను ఊరిలో ఉన్న ప్రతిరోజు నేను కలుస్తాను. ఇప్పటికీ ఇది 3వ రోజు. ఈ రోజుతో రేపు ఉంటే ఈ వారాంతం ఇక్కడనే ఉన్నా కనుక అందరినీ ప్రజల్ని కలుస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా ఆ సమస్యకి పరిష్కారం ఎత్తుకు బాధ్యత నేను తీసుకున్నాను. ప్రభుత్వం ఏర్పడింది,
ప్రజా దర్బార్ మొత్తం రాష్ట్రం అంతా ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది నాకు సోషల్ మీడియాలో కూడా చెప్తాం జరిగింది. అది ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు వారు పల్లాస్ ఒక నిర్ణయం మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.